అవసరానికి మించిన అప్పులు, అధిక వడ్డీలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కాల్మనీ ఆగడాలకు చిరుద్యోగుల బతుకులు ఛిద్రమైపోతున్నాయి. వచ్చే రాబడి కన్నా వడ్డీలు కట్టే సొమ్ములే ఎక్కువ ఉండటంతో బతుకు బండి నడిపించలేక తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల అనంతపురంలో కాల్మనీ వడ్డీలకు బ్యాంకు ఉద్యోగి బలైపోయాడు. బ్యాంకులో చిన్న ఉద్యోగం, ఎలాంటి దురలవాట్లు లేవు. భార్య, 2 పిల్లలతో జీవితం ఆనందంగా సాగిపోతోంది. అయితే కుటుంబ అవసరాలకొచ్చే జీతం సరిపోకపోవడంతో కొంత అప్పు చేశాడు. ప్రతి నెల వడ్డీ చెల్లిస్తోన్నా అసలు మాత్రం అంతే ఉంది. ఆ అప్పు తీర్చేందుకు మరొక చోట అధిక వడ్డీలకు అప్పు చేసుకుంటూ వెళ్ళాడు. చివరకు వచ్చే జీతం వడ్డీలకే సరిపోతోంది. అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు పెరిగిపోతుండటంతో రుణం తీర్చే మార్గం లేక భార్యాబిడ్డలకు అన్యాయం చేశాడు. పని చేసే చోటే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం సెంట్రల్ బ్యాంకులో సుంకుల రవికుమార్ 12 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. కుటుంబ అవసరాలకు కాల్మనీ ఏజెంట్ల నుంచి అధిక వడ్డీలకు అప్పు తీసుకున్నాడు. తనకొచ్చే 33,000 జీతం మొత్తం ఈ వడ్డీలు కట్టేందుకే సరిపోతుండటంతో కుటుంబ పోషణ కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఇలా అప్పులు, వాటికి వడ్డీలు మోయలేని భారంగా మారడంతో వచ్చిన జీతమంతా వడ్డీలకే చెల్లించడమే కాకుండా అదనంగా అప్పులు చేసి వడ్డీలు కట్టాల్సి వచ్చేది. ఎలాంటి దురలవాట్లు లేకపోయినా అప్పుల భారం భరించలేక తాను పనిచేస్తున్న బ్యాంకు టాయిలెట్లోనే తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధిక వడ్డీలతో అప్పులు తీసుకొని వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నట్లుగా ఆత్మహత్య చేసుకునే ముందు రవికుమార్ సూసైడ్ నోట్లో రాశాడు. ఇద్దరము ఒకటేసారి జాయిన్ అయినాము. ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగుంది సార్ మనది. ఇద్దరం ఒకటేసారి కర్నూలు నుంచి అబ్బాయి వచ్చాడు, నేను నంద్యాల నుంచి వచ్చాము సార్. 2013 జాయినింగ్ ఇద్దరిది. ఏమంటే మన అండర్స్టాండింగ్ అనేది 12 years నుంచి బాగానే ఉంది. ఫైనాన్స్గా అయితే మామూలుగా కస్టమర్తో అంటారు, కానీ ఆయన తీసుకున్నాడు లేదని తెలియదు సార్. అప్పుడుగా వస్తుంటాడు, పాపం బయట మాట్లాడుతుంటాడు. అసలు మనదంతా స్పిల్లింగ్ బాగుండే సార్. ఏం తీసుకుంటే నాకు ఫ్రెండ్షిప్ అట్లా బాగుండే సార్. నేను లేకున్నప్పుడు పిల్లలకి వాళ్ళు పంపించడము, నేను ఉండడము అట్లా చేసేవాడు. నాకు ఒకప్పుడు కూడా చెప్తానే సార్, నేను లేనప్పుడు కూడా నా పిల్లలకి నువ్వు చూసుకోవాలా, వచ్చి హెల్ప్ చేపియాలా అంటే నేను అంటే ఆ మాట నాకు ఎప్పటికైనా కానీ ఉన్నా లేకుండా నేను ఉంటాము, నువ్వు ఉండు, నేను ఉంటాను, ఒక ఫ్యామిలీ సపోర్ట్గా అని అన్నాం సార్. షేర్ మాకు ఏందో అన్నారు, అది నిజమో పాపం అయితే చేయలేదు సార్. అది దానివల్ల వడ్డీకి వడ్డీ తీసుకోవడం విధానాలు కూడా కొంచెం బయట వడ్డీ ఎక్కువ వాళ్ళు తీర్చడము, వాళ్ళ వలన ఒకరు ఇబ్బంది పెట్టడము, ఆ ఇబ్బంది ఈయనకు కొంచెం ఎఫెక్ట్ అయింది సార్. అది ఆయన బ్యాంక్కి రావడం, కారణాలు భయపడిగా రావడం కొంచెం అట్లా చేసుకున్నారు సార్. రోజువారీగానే బ్యాంకుకు వచ్చిన రవికుమార్ పలుమార్లు ఫోన్లో మాట్లాడుతూ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. బాత్రూంలోకి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో బ్యాంకు మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బాత్రూం తలుపు తెరిచి చూసేసరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతూ ఆందోళన, ఒత్తిడికి గురయ్యేవాడని సహచర సిబ్బంది, మేనేజర్ తెలిపారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరితో మాట్లాడాడు అన్న దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. యాజ్ టైంకి నార్మల్ టైంకి వచ్చాడు సార్. వచ్చి బాత్రూంకు వెళ్ళాడు. ఎంతసేపుకి రాలేకపోయేసరికి మాకు అనుమానం వచ్చి పోలీసులు ఫోన్ చేసాము. పోలీసులు ఫోన్ చేస్తే ఇమీడియట్గా మా దగ్గరికి అరైవ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రమ్మని చెప్పాము. వచ్చారు. వాళ్ళు వచ్చి చూసేసరికి లోపల వెంటిలేటర్కి విండోకి హ్యాంగ్ చేసుకొని లోపల చనిపోయినాడు సార్. యాక్చువల్గా బయట సైడ్ అప్పులు ఉన్నాయని చెప్పి నోట్లో రాశాడు సార్. యాక్చువల్గా సార్ అతని దగ్గర ఒక సూసైడ్ నోట్ కూడా దొరకడం జరిగింది. అందులో తను రాసినటువంటి ఏంటంటే తన భార్య పిల్లల్ని తనను క్షమించమని, వాళ్ళని వదిలిపెట్టిపోవడం తనకు బాధగా ఉందని, అదేవిధంగా గుజ్జల రాముడు అనే వ్యక్తి దగ్గర 50,000 రూపాయలు అప్పు తీసుకున్నానని, అందులో అతను 15,000 రూపాయలు పట్టుకొని ఇచ్చాడని, మరి గత 8 నెలలుగా అతనికి నెలకు 15,000 చొప్పున వడ్డీ కడుతున్నానని చెప్పడం జరిగింది. తనకి అధిక అప్పులు ఉన్నాయని, అధిక వడ్డీలో కడుతున్నానని చెప్పి వాటి వల్ల ఇబ్బంది పడుతున్నాడని చెప్పి అందులో తేల్పడం అయింది. ఇతను చనిపోయిన దిశలో అధిక వడ్డీలు అని ఒక వర్డ్ రాశాడు. దానిపైన మేము పూర్తిగా విచారణ చేస్తున్నాము. ఎవరైనా ఇతను చావుకు కారణమైంటే, అధిక వడ్డీలు వసూలు చేసి చావుకు కారణమైంటే వాళ్ళపైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటాం.
అనంతపురంలో కాల్ మనీ గ్యాంగ్ ఆగడాలు శృతిమించుతున్నాయి. అవసరానికి అప్పులిచ్చి ఆ తర్వాత జలగల్లా పీడిస్తున్నారు. రోజువారీ నెలవారీ లెక్కన 100కు 10 రూపాయల చొప్పున వడ్డీలు లాగుతున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఆగడం లేదు.